ఈ రోజు 'ఘనా' షూట్‌లో ఈ ఇద్దరు అన్నల యాక్టింగ్ అయితే మామూలుగా లేదండి. హైమైలో ఎలా ఉన్నారో నేను మీ జగన్‌మాయిని ఈ రోజు రమణన్న షూట్ ఉందని చెప్పగానే వెంటనే రణస్థలం అయితే బయలుదేరిపోయాను. నేను మా అన్నగాడు కలిసి అయితే. ఈ రోజు షూట్ లొకేషన్ రణస్థలం దగ్గరలో ఎన్‌ఏఆర్ స్కూల్ గ్రౌండ్‌లో అయితే అవుతుందండి. ఈ రోజు షూట్‌కి అయితే చాలా మంది వచ్చారండి. ఇంకోటి చెప్పడం మర్చిపోయా. ఈ 'శివన్‌లో చేసిన ఎవరు ఈ 'ఘనా' సీరీస్‌లో ఉండరు. మరి రమణన్న ఎందుకున్నాడంటే ఆయనే హీరో. ఆయన లేకపోతే ఎలాగా? ఇంతలోపే మా రమణన్న అయితే ఎంట్రీ అయితే ఇచ్చేసాడు. అయినా ఒక సిరీస్ కోసం అంత లావుగున్న మనిషి ఇంత సన్నంగా అవడం అంటే మామూలు విషయం కాదు. డెడికేషన్ అంతే రమణ అంతే డెడికేషన్ అండి. నాకు రమణన్ అంటే ఎందుకు ఇష్టమో మీకు ఈ రోజు ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. ప్రతి మనిషి ఎవరో ఒకరిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఆయన నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలనుకుంటారు కదా. నేను అలా చూసి నేర్చుకుంది రమణన్నేనే. అయినా వాడిని చూసి నేర్చుకోవాల్సింది ఏముందంటారా? ఉందండి. ఆయన చేసే యాక్టింగ్ గానీ, డైరెక్షన్ గానీ, ఆయన చెప్పే డైలాగ్స్ గానీ నా టోటల్ లైఫ్ నే చేంజ్ చేసేసాయండి. ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్పుకోవాలంటే, కానీ అవన్నీ చెప్పాలంటే ఈ వీడియో సరిపోదు. రమణానికి క్రికెట్ సిరీస్ లో చాలా హెల్ప్ చేశాడు ఈ అన్నే కోచ్. మీకు ఈ 'ఘనా' సిరీస్ లో కొన్ని క్యారెక్టర్ల గురించి చెప్పాలి. ఈ అన్న పేరే సీతారామరాజు, 'ఘనా' సిరీస్ లో విలన్. ఈ అన్ని పేరే టోనీ. ఈ అన్న యాక్టింగ్ గురించి అయితే నేను చెప్పడం కాదు కానీ మీరే చూడండి. ఇప్పుడు చెప్తున్నా ఈ రోజు నుంచి మన ఊరి టీంలో ఘనగాడ ఆడడానికి వీల్లేదు మాట. ఈ అన్ని యాక్టింగ్ ఎలా ఉందో ఒక్క కామెంట్ చేయండి చాలు. ఎప్పుడు చాలా మంది ఒక మాట అంటారు కదా, చెడ్డవాడికి మంచి జరుగుతుంది, మంచివాడికి చెడు జరుగుతుందని. కానీ అది మాత్రం తప్పండి. ఎందుకంటే మంచివాడికి మంచి జరుగుతుంది, చెడ్డవాడికి చెడే జరుగుతుంది. అది జరగడానికి కొంచెం టైం పడుతుంది. ఈ మాట ఎందుకు చెప్పానంటే నాకు తెలియదు, చెప్పాలనిపించింది చెప్పాను. 7 3 సీజన్లు ఎలా అయితే సపోర్ట్ చేశారో ఈ 'ఘనా' సిరీస్ ని కూడా అలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. రమణ, నీకు లాస్ట్ గా ఒక మాట, ఆల్ ద బెస్ట్ అన్న. నువ్వేం చేసినా మంచిగా చేస్తావని మాకు తెలుసు. నీ వెనకాతలు ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా నీ ఫ్యాన్స్ గా, నీ అభిమానులుగా, నీ తమ్ముళ్ళుగా ఎప్పుడు మేము సపోర్ట్ గానే ఉంటాం. ఈ రోజు సంగతులు ఇంతేనండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఉంటాం మరి. బాయ్ బాయ్.